హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు జిఎల్ఎం ఈవీఎస్ 2024. మన లెసన్లోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని లెసన్లోకి ఎంటర్ అయిపోదాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా ప్రియమైన యేసయ్య, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. గత సంవత్సరం అంతయు బిడ్డలు నీ నామాన్ని వెతకడానికి, మిమ్మల్ని వెతకడానికి మీరు సహాయపడ్డారు. మరి ఈ సంవత్సరం నా తండ్రి బిడ్డలు మరి ఎక్కువగా మీ గురించి తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ సమయం అంతయు పిల్లలకు దీవెనకరంగా చేయమని, మీ వాక్యం మీరే మాట్లాడమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు బాగున్నారు కదా? మరి లాస్ట్ ఇయర్ ఎంతమంది దేవుణ్ణి వెతికారు? ఎంతమంది దేవుణ్ణి వెతికి ఆయన వాక్యాన్ని అన్వేషించి వాక్యాన్ని మరి ఎక్కువగా తెలుసుకోగలిగారు? మంచిది పిల్లలు, మీరు చాలా మంచి పిల్లలు. అందుకనే మరి ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క 2024 వీబీఎస్ కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం మీరు మరికొంత ఎక్కువగా దేవుని గురించి తెలుసుకోవాలని మా యొక్క ఆశ. అందులో భాగంగా మరి పౌలు గారు గలతీ సంఘాన్ని మరి బలపరుస్తూ రాసినటువంటి ఉత్తరాన్ని ఈ దినం మనం కొంతవరకు ధ్యానం చేద్దాము. అయితే మన యొక్క ఈ ఈ సంవత్సరపు శీర్షిక ఏంటి అంటే ధర్మశాస్త్రము, విశ్వాసం. ఈ ధర్మశాస్త్రము, విశ్వాసమును అనేటువంటి ఈ పదాలను మరి గలతీ సంఘంలో ఎంతగానో మరి పౌలు గారు చెబుతూ వచ్చారు, సంఘాన్ని బలపరుస్తూ మాట్లాడుతూ వచ్చారు. అయితే మొదటిగా ఈ పౌలు అస్సలు పేరు ఏంటి అంటే సౌలు. ఈయన సౌలుగా ఉన్నప్పుడు ఈయన యూదా మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. యూదా మతం అంటే చాలా ప్రేమ పౌలు గారికి. ఎంత ప్రేమ అంటే ఆ మతాన్ని ఎవరైనా ద్వేషించినా, మతాన్ని గురించి ఎవరైనా కొంచెం తక్కువ చేసి మాట్లాడినా ఆయనకి చాలా కోపం వచ్చేస్తుందమ్మా. ఆ కోపంతో వాళ్ళను ఏమైనా చేయడానికైనా సరే సిద్ధపడిపోతూ ఉంటాడు. ఆ దినాలలో ఏమైందంటే యేసు ప్రభు గారు ఈ భూలోకంలో జన్మించి మన కొరకు ఆ శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి మరి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు కదా. ఆ వెళ్ళిన తర్వాత ఈ యేసు ప్రభు యొక్క శిష్యులు ఈ యొక్క క్రైస్తవ్యాన్ని గురించి, క్రీస్తు బోధలను గురించి అనేకులకు చెబుతూ వచ్చారు. అలా సంఘము విస్తరిస్తూ ఉన్నటువంటి దినాలన్నమాట. ఎంతగానో క్రైస్తవులు బలపడుతూ ఉన్నారు, నిజదేవుని తెలుసుకోగలుగుతూ ఉన్నారు, సత్య మార్గం వైపు నడవగలుగుతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఈ యొక్క పౌలు ఈ సంఘాన్ని చెదరగొట్టాలని, విశ్వాసులను పట్టుకోవాలని, వాళ్ళని హింసించాలని, హింసతో మాత్రం ఆగిపోలేదు, ఇంకా ఒక అడుగు ముందుకు వేసి దొరికితే వాళ్ళని చంపడానికి కూడా ఆయన వెనుకాడలేదు. ఒక మరి యేసుప్రభు శిష్యుడిగా మరి ఎంతగానో ప్రభు సేవ చేస్తున్నటువంటి స్టెఫను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడంటే స్టెఫను మరి దేవుని యొక్క మహాశక్తి చేత బలముతో కృపతో నిండుకొని ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ అనేకులను దేవుని వైపు మళ్ళిస్తూ ఉన్నాడు. ఇది యూదా ప్రధానులకు, పెద్దలకు ఏమాత్రం కూడా నచ్చలేదు. అందుకనే స్టెఫను మీద ఒక తప్పుడు ఒక సాక్ష్యాలను పెట్టి తప్పుడు అభియోగాలను మోపి ఆయనను మహాసభకు అప్పగించేశారు. ఈ మహాసభ ఏం చేసిందంటే తీర్పు తీర్చడానికి కూర్చున్నప్పుడు ఆయన మరి పరిశుద్ధాత్మతో నిండుకొని యేసు ప్రభువును గురించి గొప్ప గొప్ప సంగతులు చెప్తూ వాళ్ళందరినీ ముష్కరులారా అని సంబోధించాడు. దాంతో ఈ పెద్దలకు చాలా కోపం వచ్చేసింది అబ్బా. ఆ కోపంలో ఏం చేశారు అంటే ఈయనను ఆ యెరూషలేము బయటకు తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపడానికి వాళ్ళు ఆజ్ఞాపించారు. ఈ ఆజ్ఞాపించినటువంటి ఈ పనిలో సౌలే ముందుండి రాళ్లతో కొట్టి చంపిన వారి వస్త్రాలకు కావలి ఉండి ఆ స్టెఫను మరణానికి ఆయన ఒక సాక్షిగా ఆయన సమ్మతితో ఆయనను కొట్టి చంపడానికి అనుమతించాడు. అంత క్రూరమైన స్వభావము సౌలు గారిది. అటువంటి సౌలు ఇంకా అక్కడితో ఆగకుండా ఈ క్రైస్తవ్యాన్ని అంతరింపజేయాలని మరి యేసు ప్రభువును అనుసరించేటువంటి వారిని ఎక్కడెక్కడికో ఈ సౌలుకు భయపడి పారిపోయారు. చాలా ప్రాంతాలకు చెదిరిపోయారు. యోదయ, సమరయ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ చెదిరిపోతే వాళ్ళందరినీ పట్టి యెరూషలేముకు తీసుకువచ్చి వాళ్ళు హింసించాలని పౌలు కంకణం కట్టుకొని ఆ ప్రధాన యాజకుని దగ్గర ఒక అధికార పత్రం తీసుకొని ఈ యెరూషలేము నుంచి దమస్కుకు వెళుతూ ఉన్నాడు. ఈ మార్గంలో ఉండగా మరి యేసు ప్రభువు యొక్క సౌలును దర్శించాడు.
ఫ్లాష్ కార్డులు మీరు చూస్తూ ఉన్నారు. చూడండి స్టెఫనీని ఎలాగ రాళ్ళతో కొట్టి చంపేస్తూ ఉన్నారో, అలా కొట్టి చంపేశారు. ఆ తర్వాత వాళ్ళందరిని పట్టుకోవాలని ఈ యెరూషలేము నుంచి దమస్కు మార్గంలో వెళుతూ ఉన్నాడనమాట. ఈ దర్శనం తర్వాత ఈ సౌలు పౌలుగా మారిపోయాడు. క్రీస్తు ద్వేషిగా ఉన్నటువంటి ఈ సౌలు ఇప్పుడు క్రీస్తుకు చాలా ఫ్రెండ్ అయిపోయాడు. మంచి స్నేహితుడైపోయాడు. ఇక యేసు ప్రభువుని అందరికీ చెప్పడం ప్రారంభించాడు. దమస్కుకి వెళ్ళాడు. దమస్కులో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులను వాక్యం చెప్తూ వాళ్ళు బలపరుస్తూ ఉంటే వాళ్ళనుకున్నారు, ఏంటి ఈ సౌలు క్రైస్తవులు హింసించేవాడు కదా! ఏంటి ఇప్పుడు మన మధ్యకు వస్తూ ఆ హింసించినటువంటి, ఆ దూషించినటువంటి ఆ యేసు ప్రభు గురించి సువార్త చెబుతున్నాడేంటి అని వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆ విధంగా పౌలు మరి ఎంతగానో దేవుని కొరకు పనిచేస్తూ చివరికి ఆయన ఎంతగా కష్టపడ్డాడు అంటే, ఎంతగా తనను తాను సమర్పించుకున్నాడు అంటే, ప్రభువు కొరకు హింసలు పొందాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, కరువు అనుభవించాడు, లేమిని అనుభవించాడు, చివరకు ప్రభువు కొరకు హతసాక్షి. అటువంటి పౌలు అనేక ప్రాంతాలను దర్శిస్తూ దర్శిస్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ గలతీ ప్రాంతానికి కూడా ఆయన వెళ్ళారు. ఈ గలతీయులు ఎట్లాంటి వాళ్ళు అంటే, వాళ్ళు దేవునికి చాలా దూరస్తులుగా జీవించేవారు. దేవుని వాక్యాన్ని ఏమాత్రం కూడా వాళ్ళు మరి యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అటువంటి ప్రజలకు దేవుని సువార్తను అందించి వారిని దేవుని బిడ్డలుగా మార్చాడు. ఈ పౌలు చెప్పినట్టు సువార్త ఏంటి అంటే, మరి మనము కేవలము యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము రక్షించబడతాము. ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని కుమారులగుటకు అధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు యేసు ప్రభువుని అంగీకరించండి, యేసు ప్రభుపై విశ్వాసం ఉంచండి, మీరందరూ రక్షించబడతారు అంటూ గలతీ సంఘానికి ఒక మంచి పునాది వేశాడు ఆయన. ఆ పునాది మీద గలతీ సంఘము ఎదుగుతూ ఉంది. ఈ ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో పౌలు గారు ఏం చేశారు అంటే, ఆయన ఒక చోట ఉండేవారు కాదు కదా! ఆయన యొక్క ఆ మెయిన్ టార్గెట్ ఏంటంటే, లోకంలో ఉన్న ప్రాంతాలన్నిటికి వెళ్ళిపోవాలి, అందరినీ ప్రభు యొద్దకు నడిపించాలనేది ఆయన యొక్క ఆశయం. అందుకని గలతీ సంఘం బలపడింది కదా అని గలతీ సంఘాన్ని వదిలి మరొక ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయారు. ఈ సమయంలో సాతానుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. చూడండి, ఎప్పుడైనా సరే దేవుని పని ఎంతో మంచిగా జరుగుతున్నటువంటి సమయంలో సాతానుడు ఏదో ఒక రకంగా ఆ పనిని చెడగొట్టాలని ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. ఎప్పుడు పక్కనే కూర్చొని చూస్తూ ఉంటాడు. మీరు కూడా మంచిగా దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నారనుకోండి, మీకు ఏదో ఒక ప్రలోభ పెడుతూ ఉంటాడు, ఏదో ఒక ఆశ చూపిస్తూ ఉంటాడు, దేవునికి దూరంగా చెయ్యాలని తలస్తూ ఉంటాడు. అలాగే ఈ గలతీ సంఘములో ఏం జరిగింది అంటే, మరి కొంతమంది అబద్ధ బోధకులు ఆ సంఘంలోనికి ఎంటర్ అయిపోయారు. ఈ అబద్ధ బోధకులు ఏమని బోధించడం మొదలుపెట్టారంటే, ఈ గలతీ సంఘస్థులను విశ్వాసము కాదు, దేవునిపై విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే రక్షణ కాదు, మోషే ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. ఆ ఆజ్ఞలను పాటించడం ద్వారా, మంచి కార్యాలను చేయటం ద్వారా మనము రక్షించబడతాము అని ఒక రాంగ్ సిద్ధాంతాన్ని, ఒక తప్పు బోధను గలతీ సంఘంలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు గలతీయులకు ఎంతగా వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయిపోయారు అంటే, ఇటు పౌలు గారి బోధ వినాలా, దాని ప్రకారం జీవించాలా, లేకపోతే ఈ బోధకులు చెప్పేటువంటి మార్గం వైపు మనం వెళ్ళాలా అనేటువంటి కన్‌ఫ్యూజన్‌లో గలతీ సంఘం ఉండిపోయింది. ఈ గలతీ సంఘం ఇలా కన్‌ఫ్యూజన్‌లో పడిపోయినప్పుడు, అప్పుడు పౌలు గారు మరలా తిరిగి ఈ గలతీ సంఘానికి ఒక లేఖ రాశారు. ఆ లేఖనే మనము ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం. వాళ్ళు ఎంత కన్‌ఫ్యూజన్ అంటే, ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు మీ చిన్ననాటి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నారనుకోండి. ఆ ఫ్రెండ్ ఎప్పుడో మీరిద్దరు సెపరేట్ అయిపోయారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ ఫ్రెండ్ ఉన్న ఊరు మీరు వెళ్ళటం తటస్థించింది. అప్పుడు ఆ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడుందో మీరు మర్చిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఒక 1 మంత్ ఒక ప్రాంతానికి వెళ్ళకపోతేనే, ఒక నెల తర్వాత వెళితే అది మొత్తం మారిపోతుంది. అలాగే కొన్ని సంవత్సరాలు అయిపోయిందేమో, మార్గం మర్చిపోయాడు, ఇల్లు ఎక్కడుందో మర్చిపోయాడు. అందుకని ఏం చేశాడంటే, దారిలో ఒక ఆయన ఎదురైతే, అంకుల్ మా ఫ్రెండ్ విజయ్ అని ఉన్నాడు, అతని ఇల్లు ఎక్కడో మీకు తెలుసా అంటే, నాకు తెలుసు, ఎందుకు తెలియదు, ఇదిగో ఇలాగే వెళ్ళిపోయావంటే ఆ ఫ్రెండ్ ఇల్లు వచ్చేస్తుంది అని చెప్తాడు. చెప్పాడు అనుకోండి, ఆయన వెళ్తూ ఉంటాడు, ఆ అబ్బాయి వెళ్తూ ఉంటే ఎంతటికీ వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు రాదే.
అప్పుడు మరలా డౌట్ వచ్చి ఇంకొక అంకుల్ ఎదురైతే ఆ అంకుల్ని అడుగుతాడు. అంకుల్ విజయ్ ఇల్లు ఎక్కడ అంటే ఆయన ఏం చేస్తాడు, ఆపోజిట్ డైరెక్షన్ చూపిస్తాడు. ఇలా వెళ్ళిపోతే వస్తది అంటాడు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎట్లా అవుతది? నీవేమనుకుంటావు? ఇటు వెళ్ళాలా? ఇటు వెళ్ళాలా? ఎటు వెళ్ళాలో అర్థం కాక మధ్యలో సందిగ్ధంలో పడిపోతారు. ఇప్పుడు సేమ్ పొజిషన్‌లో గల్తీ సంఘం ఉంది. అటు పౌలు బోధలను వెంబడించాలా? ఇటు ఈ అబద్ధ బోధకులు చెప్పిన బోధను వెంబడించాలా? అనేటువంటి అనుమానంలో వాళ్ళు ఎటూ తోచక, దిక్కు తోచని స్థితిలో వాళ్ళు ఉండిపోతారు. అందుకనే ఈ గల్తీ సంఘాన్ని ఆ యొక్క రాంగ్ టీచింగ్స్ నుంచి లేదా తప్పుడు బోధల నుంచి వాళ్ళను తప్పించడానికి, దేవుని వాక్యం బలంగా వాళ్లకు చెప్పడానికి పౌలు గారు ఈ లేఖను రాశారు. ఇప్పుడు మనం ఇంకొక విషయం కూడా ఈ యొక్క పౌలు యొక్క జీవితం ద్వారా గల్తీ సంఘం గురించి కొంచెం ముందుకు వెళ్దాము. ఏంటి అంటే అది మన యొక్క పాపము అనేటువంటి చీకటి ఎప్పుడు కూడా పాపాన్ని చీకటితో పోలుస్తూ ఉంటారు. డార్క్నెస్ మాట అది. ఈ పాపము అనేటువంటి చీకటి, పాపం అంటే మనం ఏదో పెద్ద పెద్ద పాపాలు చేయక్కర్లేదు. ఆజ్ఞను అతిక్రమించడమే దేవుని దృష్టిలో తప్పు. పాపం అనేది ఏదో పెద్ద పెద్ద విషయాలు చేయక్కర్లేదు గానీ, చిన్న వాటిలో కూడా మనం తప్పిపోతే, దేవుని మాట నుండి తప్పితే అది దేవునికి ఇష్టం ఉండదు. అప్పుడు మనం దేవుని నుంచి తొలగిపోయిన వాళ్ళమవుతాము. చీకటిలోనికి ప్రవేశించిన వాళ్ళమవుతాం. అటువంటి సమయంలో దేవుని ప్రేమ మనకు ఒక వెలుగులాగా పడుతుంది. ఆ వెలుగులో మనము వెళ్ళవలసిన దారిని మనకాయన ఎందుకో తెలుసా పిల్లలు, మనల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. మీ తల్లి కన్నా, మీ తండ్రి కన్నా, మీ బంధువుల కన్నా, మీ స్నేహితుల కన్నా కూడా ఎక్కువ ప్రేమ ఎవరు చూపిస్తున్నారు అంటే మనపై దేవాతి దేవుని కుమారుడైనటువంటి యేసయ్య మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని మనం యోహాను సువార్తలో చూస్తాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఆ ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన ప్రియ కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించి మనలను ఆ చీకటి నుంచి విడిపించడానికి, మనపై వెలుగు ప్రకాశింపజేయడానికి తన కుమారుని పంపించేశాడు. అదిమాట. అందుకనే పాపము అనేటువంటి చీకటిలో మనం ఉన్నప్పుడు దేవుని ప్రేమ మనకు వెలుగులాగా దారి చూపిస్తుంది. మనం నిర్గమాకాండం 20వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా చదవండి. అక్కడ దేవుడు ఒక ఆజ్ఞను ఆదాము పాటించనందుకు మనకి ఎన్ని ఆజ్ఞలు అంటే దాదాపు 613 ఆజ్ఞలను ఇచ్చేశాడు. ఆ 613 ఆజ్ఞలను మనము పాటించాలి అని ఈ తప్పు బోధలు చేసేటువంటి ఈ యొక్క బోధకులు చెప్తూ వచ్చారు. చూడండి, ఒక్క ఆజ్ఞ పాటించడమే ఆదాము గారికి మరి కష్టం అయిపోయినప్పుడు ఇన్ని ఆజ్ఞలు మనం పాటించలేం కదా. ఏదో ఒక ఆజ్ఞలో మనము తొలగిపోతాం. మీరు 612 ఆజ్ఞలు పాటించి 613 ఆజ్ఞ పాటించకపోయినా మనం ఏమైపోతాము? దేవునికి దూరస్థలం అయిపోతాము. మనము మరి దేవుని ఎరుగనటువంటి వారం అయిపోతాం. మనము దేవుని రక్షణకు దూరం అయిపోతాం. అందుకనే ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆ ఆజ్ఞల నుంచి మనలను విడిపించి తన కృప ద్వారా ఆయన మనలను తన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన వెలుగును మన మీద ప్రకాశింపజేశాడు. అంత మాత్రమే కాదు, నిర్గమకాండం 20వ అధ్యాయంలో చదివితే నేనే దేవుడైనటువంటి యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటూ మాట్లాడుతూ నీ దేవుని నామాన్ని వ్యర్థంగా కూడా ఉచ్చరించవద్దన్నాడు. అలాగే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. పొరుగువారిది ఏది మనం ఆశించకూడదు, ఏది కూడా దొంగిలించకూడదు. నిజంగా చూడండి పిల్లలు, మీరు నిజంగా చెప్పండి, మీరు మీ జీవితంలో ఎప్పటి వరకు ఎవరిది ఒక్క వస్తువు కూడా దొంగిలించలేదా? లేదు కదా. మీరు చాలా మంచి వాళ్ళు, చక్కగా చెప్తున్నారు, కరెక్ట్ చెప్తున్నారు. ఏదో ఒక విషయంలో పక్క వాళ్ళ పెన్సిల్, పక్క వాళ్ళ ఎరేజరు, లేకపోతే వాళ్ళ యొక్క కంపాస్ బాక్స్, లేకపోతే ఏదో ఒకటి మీకు నచ్చింది అనుకోండి, ఏదో ఒక విధంగా అక్కడి నుంచి మీరు తీసేసుకుంటారు. అది కూడా దేవుని దృష్టిలో దొంగతనమే. మరి అటువంటప్పుడు ఆజ్ఞలు పాటించడం ద్వారానే రక్షించబడతామంటే మనం అందరం ఏమైపోవాలి? నరకానికి పాత్రలం అయిపోతాం కదా. అందుకనే ప్రభు మన కొరకు ఒక వెలుగుగా వచ్చి తన వెలుగును మన మీద ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఉదాహరణకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పెద్ద రోప్ ఉంది అనుకోండి, చాలా లాంగ్ రోప్ ఉంది. ఆ రోపు ఒక గోటికి కట్టి ఒక కట్టి పెట్టేశారు, ఎటు వెళ్లకుండా గోటు. అయితే ఆ రోపు ఇంత లాంగ్ రోప్ ఉంది కదా, అక్కడ ఎక్కడో ఒక భాగంలో అది తెగింది అనుకోండి, ఏమవుతుంది?
ఆ గోట్ ఏమైపోతుంది, ఆ మేక ఏమైపోతుంది, తప్పించుకుని వెళ్ళిపోతుంది. అలాగే ఫిషింగ్ నెట్ మీకు బాగా తెలుసు కదా! ఈ ఫిషింగ్ నెట్ ఎక్కడైనా తెగిపోయిందనుకోండి, ఆ తెగిపోయిన ప్రాంతంలో నుంచి ఆ నెట్‌లో ఉన్న ఫిష్‌లన్నీ తప్పించుకుపోతాయి. అలాగే మనము కూడా ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా దేవుడి నుండి తప్పిపోయిన వారమవుతాము. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చి మనలను రక్షించుకున్నాడు. ఎందుకంటే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఇంకా చూడండి, మీరు యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ చక్కగా స్పష్టంగా రాయబడి ఉంది. ఏమనంటే, ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక్క ఆజ్ఞలో నీవు తప్పిపోతే నీవు మొత్తం ధర్మశాస్త్రం అంతట్లో తప్పిపోయిన వాడవంటారు. అందుకనే ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా మొత్తం అంతా పోతుంది కాబట్టే దేవుడు మన కొరకు ఒక సజీవ యాగంగా వచ్చి మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు. అందుకని ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మోషే ధర్మశాస్త్రం ఎప్పుడో యేసు ప్రభువు పుట్టక మునుపు కొన్ని వందల సంవత్సరాల ముందు వచ్చినటువంటి చట్టం ఇది, ఈ యొక్క ధర్మశాస్త్రము. దాని ప్రకారం మనము దేవుని బిడ్డలముగా మారలేము. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన కృప, ఆయన ఉచితంగా మనలను తన కృపలోనికి తీసుకున్నాడు కాబట్టి ఆ కృప ద్వారా మనము విశ్వాసము ఉంచుట ద్వారా మనము రక్షించబడతాము. కాబట్టి ఈ రక్షణ మనం ఏమాత్రము కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడిచ్చేటువంటి రక్షణను మనము స్వీకరించాలి. అలాగే ఇక్కడ మీకు ఒక ఫ్లాష్ కార్డ్ కనిపిస్తుంది. చీకటి ఆకాశం కనిపిస్తుంది. అక్కడ కొన్ని నక్షత్రాలు కనిపిస్తున్నాయి. మన మన యొక్క మన యొక్క తప్పిదము ఆ చీకటితోటి సమానము. అయితే ఈ చీకటిలో మీకు నక్షత్రాలు రాత్రిపూట మీరు మీ ఇంట్లోంచి బయటకు వచ్చి చూడండి. చీకటిలో మనం పైకి చూస్తే అన్ని నక్షత్రాలు చాలా బ్రైట్‌గా కనిపిస్తూ ఉంటాయి. అదే డే టైమ్ చూడండి, మీకు నక్షత్రాలు కనిపిస్తాయా? కనిపించవు. కానీ అక్కడ నక్షత్రాలు లేవా అంటే అవి అక్కడనే ఉన్నాయి. అవి వెలుగుతూనే ఉన్నాయి, ప్రకాశిస్తూనే ఉన్నాయి. కానీ నీవు వాటిని ఆ వెలుగులో చూడలేకపోతున్నావు. అలాగే దేవుని వెలుగులో మన పాపాలను ఆయన చూడటం లేదు. ఆయన ముఖకాంతి మన మీద పడడం ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని ద్వారా మనలను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మనలను తన బిడ్డలుగా చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య మనకు తండ్రికి మధ్య ఒక మధ్యవర్తిగా ఉండి తండ్రితో మనకి సమాధానాన్ని కలిగిస్తున్నాడు. ఇంకా మీకు చెప్పాలంటే ధర్మశాస్త్రం అనేది మరి యెహోవా దేవుడు మోషే ద్వారా తీసుకుని వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ఏం తీసుకొచ్చాడో తెలుసా మనకి? కృపయు సత్యమును తీసుకొచ్చాడు. ఈ కృపా సత్యముల ద్వారా మనము దేవుని యందు లేదా మనుష్య కుమారునిగా వచ్చినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసము ద్వారా మనము రక్షించబడతాము. ఇక చూడండి, మరి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే, మనకిచ్చేటువంటి ఈ రక్షణ ఉంది చూసారు, ఇది మనం డబ్బు పెట్టి కొనుక్కోని అవసరం లేదు. మనకి ఏదైనా కావాలనుకోండి, మీకు ఒక బుక్ కావాలి, లేదా ఒక పెన్ కావాలి, ఒక పెన్సిల్ కావాలి, మీరేం చేస్తారు? షాప్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి అవి కొనుక్కుంటారు. అంతేనా? ఆ డబ్బుల కోసం ఏం చేస్తారు మీరు? మీ అమ్మని అడుగుతారు, మీ నాన్నని అడుగుతారు, ఇచ్చే వరకు అలుగుతారు. అలిగి ఏదో రంగా డబ్బులు తీసుకెళ్ళి మీకు కావాల్సింది కొనుక్కుంటారు. అలాగే ఈ యొక్క రక్షణ అనేది అటువంటిది కాదు. మనము డబ్బు ఇచ్చి చెల్లించి కొనేది కాదు. ఇది ఎలా వచ్చిందో తెలుసా మనకి? ఫ్రీ గిఫ్ట్. ఇది మనకి ఉచితముగా ఇవ్వబడింది. ఈ ఉచితమైన రక్షణ అది కొంత మట్టుకే ఉంటుంది, కొందరికే ఉంటుంది, తర్వాత ఉండదు, ఇది ఇక అయిపోతుంది అనడానికి లేదు. ఇది అపరిమితమైనటువంటిది. ఇది నీకు ఉచితమే, తర్వాత మీ డాడీ వాళ్ళ తరానికి ఉచితమే, వాళ్ళ పెద్దలకి, వాళ్ళ తాతలకి ఉచితమే, నెక్స్ట్ జనరేషన్స్‌కి కూడా ఉచితమే. అందరికీ అన్ని సమయాలలో, అన్ని ప్రాంతాలలో వాళ్ళకి సరిపోయేటంతటి కృప క్రీస్తు దగ్గర ఉంది. అదండి ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం దీనిని కొనుక్కోనవసరం లేదు. డబ్బు పెట్టి కొనవలసిన అవసరం లేదు. మీరు కృప ద్వారా ఉచితముగా రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వలన కలిగింది. కాబట్టి మనం అతిశయించవలసిన పనే లేదు. నేనేదో గొప్పవాడిని, నేను రక్షించబడిపోయాను, నేను దేవుని కొడుకునైపోయాను, దేవుడు కూతురునైపోయాను, నేను చాలా గొప్పదానని మనం అతిశయించాల్సిన అవసరము లేదు. ఇది కేవలము క్రీస్తు కృప ద్వారా
మనకు ఉచితముగా అనుగ్రహించబడినటువంటి రక్షణ. అందుకనే రక్షణ అనేది కేవలము విశ్వాసము ద్వారా మనకు వస్తుంది. దీనిని మనము కొనవలసిన అవసరము లేనే లేదు. ఈ ఉచితమైనటువంటి రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగ తప్పించుకుంటాం? దేవుని రాకడ వచ్చే దినములు దగ్గరకు వచ్చేసినాయి. లోకంలో జరిగే పరిస్థితులను చూస్తుంటే భయం వేస్తుంది. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట నెరవేర్పులోనికి వచ్చేస్తుంది. కాబట్టి మనం ఈ రక్షణను ఎంత మాత్రము కూడా నిర్లక్ష్యం చేయవద్దు. మరి లాస్ట్ ఇయర్ మీరు దేవుని వెతికారు కదా, దేవుని మీరు రక్షకునిగా అంగీకరించండి. దేవుని మీద విశ్వాసం ఉంచండి. మనలను ఈ విశ్వాసము ద్వారా, దేవుని కృప ద్వారా ఆయన మనలను నీతిమంతులుగా తీరుస్తాడు, తన బిడ్డలుగా చేసుకుంటాడు. ఇంకా అంతకంటే గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా మీకు? ఆయన పరలోకాన్ని కూడా మనకిస్తూ ఉన్నారు. ఆ పరలోకం కూడా మనకు ఉచితంగా వస్తుంది. ఈ యొక్క పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, పరలోక రాజ్యంలో మనం చేరాలి అంటే మనం చేయవలసింది ఒకే ఒక్క పని. అది ఏంటంటే కుమారుని యందు విశ్వాసం ఉంచటం. ఫెయిత్ ద్వారానే, లేదా విశ్వాసం ఉంచుట ద్వారానే మనము రక్షించబడతాం. అదే గలతీ సంఘానికి ఆయన ఎంతో గట్టిగా చెబుతూ, మీరు అవిశ్వాసులు కాకండి, మీరు నేను చెప్పినటువంటి బోధ నుంచి తప్పిపోకండి, మీరు ఆజ్ఞలు పాటించటం కాదు, మీరు క్రియల ద్వారా మరి దేవుని బిడ్డలుగా మారలేరు, ఎంత మాత్రం ఇది అసాధ్యం. ఇది ఏ ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా మీరు మొత్తం అన్నిట్లోనూ తప్పిపోయినట్టే. కాబట్టి క్రీస్తు ఆ యొక్క బాధ నుంచి మనం తప్పించటానికే, మనకు ఫ్రీగా ఆయన రక్షణ ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, దేవుడు యేసుప్రభు దేవుని కుమారుడని, ఆయన మన పాపాలను, మన యొక్క తప్పిదాలను క్షమించడానికి ఈ భూలోకానికి వచ్చాడని నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు, మనము ఫ్రీగా ఆ రక్షణను పొందుకుని ఆ పరలోక రాజ్యం చేరుకోగలుగుతాం. పిల్లలు మంచిది. మరి వాక్యం విన్నారు కదా. మరి ఈరోజు మొదటి రోజు కంటత వాక్యం నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు గలతీ సంఘానికి ఎంత మంచిగా చెప్తున్నారంటే, మీరు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా, ధర్మశాస్త్రాన్ని పాటించటం ద్వారా, లేదా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను మరి మీరు చేయటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడరు, కేవలము క్రీస్తునందలి విశ్వాసము వలననే. కాబట్టి మనం ఏం చేయాలి? క్రీస్తునందే మనము విశ్వాసం ఉంచాలి. ఆయనే మనలను నీతిమంతులుగా తీరుస్తాడని, మనలను రక్షిస్తాడని మనం ఆయన యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనము నీతిమంతులముగా మార్చబడతాము. చక్కని వాక్యాన్ని మీకు కంటత వాక్యంగా ఇచ్చారు. మరొకసారి చదువుతున్నాను చూడండి. అందరూ మీ బైబిల్స్ తెరిచి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము చివరి భాగం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు. అర్థమైందమ్మా? అందుకనే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం, నీతిమంతులముగా మార్చబడదాం, ఆయన బిడ్డలముగా మనం మన జీవితాలను కొనసాగించుకుందాం. మంచిది. అందరికీ వందనాలు. హలో చిల్డ్రన్, మీ అందరికీ 2024 VBSకి మరొకసారి వెల్కమ్ చెప్తున్నాం. మరి ఈ సంవత్సరంలో మనకి క్రాఫ్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మనం కొత్త కొత్త క్రాఫ్ట్స్తో మేము ముందుకు వచ్చాము. సో ఈసారి మిస్ అవ్వకుండా దీన్ని మనం ఏమని పిలుస్తామంటే కలరింగ్ అండ్ క్రాఫ్టింగ్ టైం. మరి ఈసారి మనం వాడబోయే క్రాఫ్ట్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన మధ్యలో శాంబాబాన్ ఉన్నారు. సో అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు, జాగ్రత్తగా వినండి. పిల్లలు, యూబీఎస్లో మళ్ళా మనం కొత్త క్రాఫ్ట్స్ని చూడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, వాటిని మనం చూద్దాం. ఈరోజు ఫస్ట్ డే చేయబోయేటువంటి క్రాఫ్ట్కి మనం సిజర్స్ వాడతాము, తర్వాత గ్లూ వాడతాం. వెరీ సింపుల్ అన్న, వెరీ సింపుల్. అవును. మరి
ఫస్ట్ లెసన్ విశ్వాసము ద్వారా రక్షణ అనేటువంటిది లెసన్ మనకి ఉంది. మరి రక్షణ అనేటువంటిది దేవుడు ఉచితంగా మనకి అనుగ్రహించిన బహుమానం. అందువల్ల దీనిని మనం ఒక బాక్స్లా చేయబోతా ఉన్నాం. ఇది పిల్లలు మనకి మన యొక్క టీచర్స్ అండ్ వాలంటీర్స్ మనకి ఇస్తారు. దీనిని మనం సిజర్స్ తోటి ఎక్కడైతే సిజర్ మార్క్ ఉందో అక్కడ మనం చక్కగా మరి చూడండి అలాగా కట్ చేసుకోవాల్సి ఉంది. దానిని ఆ ఫోల్డింగ్స్ దగ్గర మనము గ్లూతో అతికించుకున్నప్పుడు దాన్ని చక్కగా ఫోల్డ్ చేస్తే చూడండి ఇంట్రెస్టింగ్ బాక్స్ మనకు వచ్చింది కదా. దీనిని మీరు ఇంటికి తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. పిల్లలు మీరు మరి రెడీ అవుతున్నట్టున్నారు. వెంటనే మీ సిజర్స్ తీసుకోండి, గ్లూ తీసుకోండి, రెడీ అయిపోండి, కట్ చేయండి. ఈ క్రాఫ్ట్ని మీ ఇంటికి తీసుకెళ్ళి మీ అమ్మ నాన్నలతో కూడా ఈరోజు జరిగిన విషయాలు పంచుకోండి. మళ్ళీ రేపు VBSలో కలుసుకుందాం పిల్లలు. బాయ్ బాయ్. గాడ్ బ్లెస్ యూ.